ఇరాన్ అన్నంత పని చేస్తోంది. తమ జోలికొస్తే రివెంజ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూపిస్తోంది. ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లు ఇజ్రాయెల్ దక్షిణ భాగంలోని డిమోనా, అరద్ నగరాలపై పడ్డాయి. డిమోనా అనేది ఇజ్రాయెల్ కీలక అణు పరిశోధనా కేంద్రం సమీపంలో ఉంది. సుమారు 12 నుండి 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ ప్రాంతం. ఇరాన్ కావాలనే అణు పరిశోధనా కేంద్రాలపై కాకుండా దగ్గరలో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడులతో తాము తలుచుకుంటే ఇజ్రాయెల్ ని తీవ్రంగా దెబ్బతీయగలము అనే సంకేతాలు ఇస్తోంది ఇరాన్. ఇప్పటికే 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రిటిష్ ఇండియన్ ఐలాండ్ డియాగో గార్సియాను టార్గెట్ చేసింది ఇరాన్. ఇప్పుడు ఇజ్రాయెల్లోని కీలక స్థావరాలను కొట్టడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఇప్పటికైతే డిమోనా అణు పరిశోధనా కేంద్రం నుంచి ఎలాంటి రేడియేషన్ లీకేజీ లేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA ప్రకటించింది. అయితే నిన్న ఇరాన్లోని నతాన్స్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగానే ఈ అటాక్స్ చేశామని ఇరాన్ ప్రకటించింది. కావాలనే పూర్తిగా టార్గెట్ చేయలేదు అని, తాము దెబ్బతీయాలనుకుంటే ఇజ్రాయెల్లోని కీలక అణు స్థావరాలను లేపేయగలమన్న సందేశం ఇస్తోంది. ఇరాన్ దాడిలో 100 మందికి పైగా గాయపడినట్లు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఇరాన్ క్షిపణి దాడిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. శత్రువులపై అన్ని రంగాల్లో ప్రతి దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఇరాక్ రాజధాని బగ్దాద్ లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మద్దతు గ్రూపులు విరుచుకుపడ్డాయి. అమెరికా మిలిటరీ బేస్లతో పాటు బగ్దాద్ విమానాశ్రయంపై కూడా డ్రోన్ దాడులు చేసింది. అమెరికా లక్ష్యాలపై తాము ఏకంగా 21 సార్లు దాడులు చేశామని ఇరాకీ గ్రూపులు వెల్లడించాయి. మరోవైపు ఇజ్రాయెల్ తో పాటు సౌదీ అరేబియా, UAE వంటి గల్ఫ్ దేశాలని కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. దుబాయ్, అబుదాబి నగరాలే లక్ష్యంగా డ్రోన్లు, మిసైళ్లను ప్రయోగించడంతో ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే ప్రధాన నగరాలపై దాడులు చేస్తున్న ఇరాన్ మున్ముందు ఆయా దేశాల్లోని డీసాలినేషన్ ప్లాంట్లపై దాడులు చేసి వాటిని పేల్చేస్తామని హెచ్చరించింది. మరోవైపు ఇంధన సంక్షోభం ప్రపంచాన్ని చుట్టుముడుతోంది. 22 రోజుల నుంచి హర్మూజ్ జలసంధి పూర్తిగా మూతపడింది. అయితే కొన్ని దేశాలకు సంబంధించిన ఓడలను మాత్రమే ఇరాన్ అనుమతిస్తోంది. క్రూడ్ ఆయిల్ తో పాటు LNG, LPG కార్గో షిప్లు రోజుల తరబడి జలసంధి దగ్గరే వేచి చూస్తున్నాయి. ఇరాన్ అనుమతిస్తే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. మరోవైపు ఇరాన్ కి అమెరికా అధ్యక్షుడు 48 గంటల డెడ్ లైన్ విధించారు. హర్మూజ్ జలసంధిని తెరుస్తారా లేదా అంటూ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ తో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇఫ్ ఇరాన్ డజంట్ ఫుల్లీ ఓపెన్ వితౌట్ థ్రెట్ ది స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ within 48 hours from this exact point in the time, the United States of America will hit and obliterate their various power plants, starting with the biggest one first. So thank you for your attention to this matter, President Donald J. సో హర్మూజ్ జలసంధిని ఇరాన్ 48 గంటల్లో తెరవాలి అంటూ ఎలాంటి బెదిరింపులు లేకుండా హర్మూజ్ జలసంధిని తెరవాలని హెచ్చరించారు ట్రంప్. హర్మూజ్ ను పూర్తిగా తెరవకపోతే గనక ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తామన్నారు ట్రంప్. ఇరాన్ లోని వివిధ విద్యుత్ కేంద్రాలపై దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేస్తామన్నారు. ఇరాన్ లోని పెద్ద విద్యుత్ కేంద్రంతోనే దాడిని ప్రారంభిస్తామంటూ హెచ్చరించారు ట్రంప్. అయితే ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ అంతే ధీటుగా స్పందించింది. తమపై దాడులు జరిగితే గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇంధన, చమురు సముదాయాలను నాశనం చేస్తామని హెచ్చరించింది. శత్రువుల నౌకలు మినహా మిగిలిన దేశాల నౌకలన్నింటినీ హర్మూజ్ జలసంధి నుంచి అనుమతిస్తామని ప్రకటించింది.
మొత్తంగా అటు అమెరికా వార్నింగ్, ఇటు ఇరాన్ హెచ్చరికలు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. 2 రోజుల తర్వాత ఏం జరుగుతుందో అన్న టెన్షన్ గల్ఫ్ దేశాల్లో నెలకొనుంది.